లెనిన్ సినిమా గురించి నా ఎక్స్పీరియన్స్ నేను కొంచెం చెప్తాను. ఫస్ట్ కథ చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇది శ్రీరామాపురంలో జరిగే కథ అని చెప్పారు. శ్రీరామాపురం అంటే మా నాన్నగారు పుట్టిన ఊరు. ఏమండి అది కృష్ణా జిల్లా కాదు, చిత్తూరులో అని చెప్పారు. బట్ ఆ శ్రీరామాపురం అనగానే నాకు ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ తో సరే నందు ప్లీజ్ కథ చెప్పు అన్నాను. నందు కథ చెప్తూ మొదలు పెట్టాడు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రకరకాల క్యారెక్టర్స్, డిమెన్షన్స్ రకరకాలుగా ఉన్నాయి. అండ్ దాంట్లో ఉన్న ట్విస్ట్లు మీరు ఎంత అనుకున్నా కూడా ఊహించలేరు. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు. ప్రేమ అనేది దానికన్నా పెద్ద ఎమోషన్ లేదు. ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి, ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి. అండ్ లెనిన్ లో కూడా ఒక ప్రేమ కథ ఉంది. ఈ కథ లెనిన్ సినిమా సీమ కథ, సీమ మట్టి కథ, సీమలో ఉన్న మనుషుల కథ. సింపుల్ గా చెప్పాలంటే సీమలో జరుగుతున్న మహాభారతం అటువంటి కథ ఇది. అఖిల్ లెనిన్ అయిపోయాడు, లెనిన్ క్యారెక్టర్ లో వెళ్ళిపోయాడు. మీరు సినిమా చూసిన తర్వాత లెనిన్ స్నేహాన్ని ప్రేమిస్తారు, లెనిన్ ప్రేమను ప్రేమిస్తారు, లెనిన్ పగను ప్రేమిస్తారు, లెనిన్ ని మీరు ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. మా అందరికి సంతోషం అదే. మీకు సినిమాలో అఖిల్ కనపడడు, లెనినే కనపడతాడు ఆ క్యారెక్టర్ లో. ఈ ప్రేక్షక దేవుళ్ళకి చెప్తున్నాను, ఇవాళ జూలై 10th వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.